over this ministry through the man of God and breakthrough place. రాబోతున్న దినాల్లో మహిమగల స్థలముగా అద్భుతమైన పరిచర్య జరుగు స్థలముగా దేవుడు దీన్ని మార్చబోతున్నారు. Shall we pray together? ప్రార్థించుదామా? Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, thank you for this blessed and wonderful opportunity. ఈ మంచి అవకాశము ఆశీర్వదింపబడిన వేళ కొరకై స్తోత్రాలు. Submitting ourselves, our dear man of God, 7 years Yasni and the family into thy mighty hand. మీ దాసులను దాసుల కుటుంబాన్ని కృపగల హస్తములకు సమర్పించుచున్నాము తండ్రి. You are the Lord one who has created everything from nothingness. లేమిలో నుండి సమృద్ధిని కలగచేసిన శక్తిమంతుడైన దేవుడవు. From nothingness and nowhere you have sent your man of God. This much you are being with him, Lord. ప్రభువా, మీరు మాతో కూడా మీ సన్నిధి నుంచి మీ దాసులను మా మధ్యలో నడిపించి సమస్త కార్యములు జరిగిస్తున్నందుకై స్తోత్రములు. As we are standing together in this history day with the fullness of heart, we are praising Lord. నిండు హృదయముతో మేమందరము నీ సముఖములో ఎదురు నిలబడి ని స్తుతించుచు నిన్ను ఘనపరచుచున్నాము తండ్రి. Come on everybody, raise your voice and praise God. స్వరములెత్తి ప్రభువుని స్తుతించుదాం ప్రియులారా. Yes, we are raising the praises unto you, Lord. స్తుతుల చేత స్వరమెత్తి ప్రభువుని ఘనపరిచి స్తుతించుదాము. Father God, we bless this place. ప్రభువా, మీ నామములో ఈ స్థలమును ఆశీర్వదిస్తున్నాము నాయనా. Totally submitted this establishment and the hall into the mighty hand. ఈ మహిమగల మందిరమును స్థలమును నీ చేతికి సమర్పించుచున్నాము తండ్రి. Let it be a landmark for the Telangana and the Indian churches. తెలంగాణ ఆంధ్ర ప్రాంతములకు భారతదేశ సంఘములకు ఇదొక ప్రాతినిధ్యం వహించు స్థలముగా మార్చండి. Bless this place, God. ఈ స్థలమును మీరు ఆశీర్వదించండి నాయనా. King of glory, we invite your holy presence. ఈ మహిమగల స్థలములో నీ ప్రసన్నతను మహిమను కృమ్మరింప చేయండి నాయనా. You are the door opener and the way maker. నీవు ద్వారము తెరచువాడము, మార్గమును సిద్ధపరచువాడము నాయనా. Move ahead of us. మాకంటే ముందుగా మీరు నడవండి నాయనా. You can change every mountain. సమస్తమును పర్వత శిఖరములను మార్చగల దేవుడవు ప్రభువా. You can make every crooked into straight. ప్రభువా, ప్రతి వంకరతనమును తిన్నగా మార్చగల దేవుడవు నాయనా. You can create the way there is no way. మార్గము లేని స్థలములో మార్గము సిద్ధపరచు దేవుడవు నాయనా. We invite your holy presence. మహిమగల నీ ప్రసన్నతను మా మధ్యలోనికి ఆహ్వానించుచున్నాము తండ్రి. Thank you for your presence. నీ మహిమగల సన్నిధి కొరకై స్తోత్రాలు. Already thank you Lord, your angels are walking around this place. దేవదూతలు ఈ స్థలములో సంచరించుచున్న విధానమును బట్టి స్తోత్రాలు నాయనా. Thank you for the glory cloud already covering over this place. నీ మహిమ నీ స్థలమును తాకుతున్నందుకై, దిగి వచ్చినందుకై, పంపినందుకై స్తోత్రములు తండ్రి. Give all the glory and honor to thee. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పిస్తున్నాము. We praise you. స్తుతించుచున్నాము తండ్రి. Come on everybody, raise your voice and praise God. స్వరమెత్తి ప్రభువుని స్తుతించుదాం ప్రియులారా. Praise the Lord, praise the Lord. గట్టిగా స్తుతి. కలరబల శబల రందలదరషి ఓ రిబలర శలర తియరబల రంతురబ శకల రందలర. For the glory of God. దేవుని మహిమార్థమై. In the name of Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో of the kingdom of God. దేవుని మహిమ విస్తరింపబడినట్లుగా. Yes, under the name of Beraka Apostolic Church, I dedicate this hall. బెరకా అపోస్తలిక మందిరాన్ని ప్రభు మహిమార్థమై ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. In Jesus name. యేసు నామములో. Amen. దైవజనులు సంఘమంతా రండి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా. అందరు కలిసి రండయ్యా, రండయ్యా బోధకుడా, రండయ్యా ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా,
ఆంధ్ర ప్రాంతంలో ఐఎఫ్జే దైవ సేవకులలో ప్రతి ఐఎఫ్జే నుంచి ఒకరు లేదా ఇద్దరు ముందుకు రావాలని కోరుతున్నాను. ప్రతి ఐఎఫ్జే నుంచి ఒకరు లేదా ఇద్దరు ముందుకు రావాలని కోరుతున్నాను. దైవజనులు దయచేసి నా మాట వినండి. మీరంతా కలిసి ఆంధ్ర ప్రాంతపు ఐఎఫ్జే సేవకులు ఎక్కువ మంది ఉంటారు కనుక కాస్త పొడవాటి రిబ్బన్ కోసం మిమ్మల్ని ఆపాను. ఈ చివరికి ఆ చివరికి అందరూ చేతులుంచగా మరి దయచేసి ఆంధ్ర ప్రాంతపు దైవజనులు ఐఎఫ్జేలో ఒక్కొక్క ఐఎఫ్జే నుంచి ఒకళ్ళు ఇద్దరు ముందుకు వచ్చి ఆ రిబ్బన్ పొడుగుతో నిలబడాలి. త్వరగా ప్రార్థన చేస్తారు. అందరూ కలిసి దాన్ని కట్ చేసి, అది బలిపీఠం అనే ఉదహరిస్తున్నారు కానీ అది బలిపీఠం కాదు, కరుణాపీఠం. సర్వశక్తి కలిగిన మా తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా నీ కొందనాలు. యేసు రక్తముతో నీ కృపాసనమును చేరి ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవా, ఈ పగటి వేళ మాకు ఇచ్చిన ఈ మహిమకరమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటికే నీ మహిమ దిగి వచ్చినందుకు స్తోత్రాలు, నీ ప్రసన్నత దిగి వచ్చినందుకు స్తోత్రాలు, నీ అభిషేకము దిగి వచ్చినందుకు స్తోత్రాలు. దేవా, ఇంతమంది సేవకులు, దైవజనులు, ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ నాయకులు, ప్రభువా, భారతదేశానికే దీవెనకరమైన దైవజనులు ఇక్కడ నిలబడి ఉండగా, ప్రపంచానికి దీవెనకరమైన సేవకులందరూ ఇక్కడ నిలబడి ఉండగా నాయన, అత్యల్పులమైన మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ దాసునికి ప్రభువా జఫన్యా అన్న గారికి మీరు ఇచ్చినటువంటి ప్రభువా ఈ శ్రేష్టమైన మందిరమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అందులో మీరు ఇచ్చిన కరుణా పీఠమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. మేమందరము ఏకీభవిస్తూ ఉండగా నాయన, ఇది మొదలుకొని రోకడ వరకు ప్రభువా కరుణా పీఠము మీద నాయన నిత్యము నీ మేఘము నిలుచునుగాక నాయన, నీ మహిమ నిలుచునుగాక నాయన. ఆనాడు మోషే కరుణాపీఠము నుంచి నీ స్వరము వినినట్లుగా నాయన, ప్రజలకి బోధించినట్లుగా నాయన, ఇక్కడ నిలబడిన ప్రతి దైవజనుడు నీ స్వరము విని బోధించునుగాక, నీ స్వరము విని మాట్లాడునుగాక, గంతులు వేయునట్లు చేయు నీ స్వరముకై నీకు స్తోత్రాలు నాయన. నీ స్వరము చేత ప్రపంచాలు నిర్మాణం చేశావు నాయన. నిశ్చయముగా మహిమగల సంఘము, పెండ్లి కుమార్తె సంఘము ఇక్కడ కట్టబడునుగాక నాయన. దైవజనుడు నిలబడి ప్రకటించు ప్రతి మాట నెరవేర్చబడునుగాక. చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ ఉండగా సియోను నుంచి ఆశీర్వదించునుగాక నాయన. ఈ స్థలమందు నీ కను దృష్టి మనసు నిత్యము నిలుచునుగాక నాయన. ప్రభువా, నీ కొందరు ఇంతమంది సేవకులు కలిసి ఏకీభవిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మహిమగల సంఘము కట్టబడినట్లు ఈ కరుణా పీఠమును ప్రారంభించుచున్నాము తండ్రి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్య నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్తంభం నుంచి వెనుకకు కుర్చీలు ఉంటాయి. దీని అంతటికి సరిపడా కుర్చీలు తెచ్చాము, కానీ కుర్చీలు అయితే తక్కువ మంది కూర్చోగలరని ఆ సగం నుంచి వెనక్కే కుర్చీలు వేసాము. మరి కింద కూర్చునే ఆరోగ్యం లేని వారు కుర్చీలోకి వెళ్ళండి. మిగతా వాళ్ళందరూ కూడా సర్దుకోండి. 10-15 మందికి మాత్రమే వేదిక మీద చోటు ఉంది. దయచేసి ఆత్మీయ తల్లి గారు, వీరమ్మ గారు, మా తల్లి గారు, ఈనాటి ముఖ్య అతిథులు సురేష్ బాబు గారు, వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాను. ఇంత చిన్న మందిరం కట్టి ఇంతమందిని ఎందుకు పిలిచావు అనే కోపం మీకు వస్తే న్యాయమే. ఇంతమందికి ఇది చిన్న మందిరమే, మాకైతే పెద్ద మందిరమే. అందుకే నేను భయపడి అందరినీ ఆహ్వానించే ధైర్యం చేయలేకపోతుంటాను. అయినా మీరు లేకుండా నా సంతోషం సంపూర్ణం కాదు కనుక మీరుండాలని హృదయపూర్వకంగా కోరుకొని మిమ్మలను ఆహ్వానించాను.
అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎన్ని వేల మంది ప్రజలు వచ్చినా కూర్చునేంత మందిరం ఇవ్వాలని మీరే ప్రార్థన చేసి పెట్టండి. ఇక విస్తరించి మాట్లాడలేను. మరి కొంతమందిని వేదిక తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఈలోపు ఈ మందిరానికి సంబంధించి, అంటే ఈ మందిరం కాదు, భూమి మీద ఏ మందిరమైనా, మనమే ఒక మందిరం అయి ఉండగా మళ్ళీ మందిరాలు ఎందుకు కట్టాలి, డబ్బులు దండగా పిచ్చి పని అని చాలామంది బోధిస్తున్నారు. దానికి జవాబుగా ప్రభువు నా చేత ఒక పాట రాయించారు. మనమే మందిరం అయి ఉండగా మళ్ళీ మందిరం ఎందుకు కట్టాలి అనే విమర్శకు జవాబుగా కెఎం రాధాకృష్ణ అనే సంగీత దర్శకుడు దానికి సంగీతం చేశాడు. కానీ నాకు కొన్ని అప్పట్లో ఇబ్బందులుండి దాన్ని రిలీజ్ చేయలేదు. అయితే నా కుమారుడు డేవిడ్ ముందుకొచ్చి ఈ ఆలయ ప్రతిష్టలో అసలు ఎందుకు ఆలయాలు ఉండాలి మనకు అనే విమర్శకు ప్రశ్నకు జవాబుగా ఉన్న గీతాన్ని ఆలపిస్తే ఈలోపు నేను కార్యక్రమాన్ని సిద్ధపరచుకుందామని ఆశిస్తున్నాను. దయచేసి మీరంతా కూడా, బహుశా అందరికి వచ్చిన పాట కాదు కనుక ఏకీభించమని నేర్చుకోమని కోరుతున్నాను. మీరంతా మరి పూర్తిగా వినకుండానే వెంటనే తగిలి పాడి ఆ పాటను నాశనం చేయొద్దని, మీరు వినడమే ఈ ఒక్కసారికి సియోన్లో మౌనంగా ఉంటే యెహోవాకు స్తుతి చెల్లించుట, ఆ రెఫరెన్స్ని వాడుకోమని కోరుతున్నాను. దయచేసి అందరు కూడా ఏకీభించండి, సహకరించండి. Amen.
ఆలయముగా మార్చుటకే నాటెను మనలను మందిరము. పరిచర్యలో ఆరంభం నుండి ప్రజల హృదయాలు దేవుని ఆత్మచేత సిద్ధపరచబట్టానికి దేవుడు వాడుకునే బలమైన పాత్రలో ఒక పాత్ర సహోదరి శాలెం. కానీ తను చూడడానికి వినడానికి కూడా అత్యంత బలహీనంగా ఉంటుంది, కనబడుతుంది. అందుకనే గిద్యోనుకు దేవుడు వాడిన మాటను వాడుతూ నేను పరాక్రమము కలిగిన బలాఢ్యుల అని పిలుస్తాము, పేరేది పెట్టాను నేను. కనుక ఆమె సారథ్యంలో అనుభవిస్తుండగా
ఒక పాట పాడాలని కోరుతున్న ఈ లోపుగా ఇంకొంతమంది దైవజనుల్ని వేదిక మీద మాతో నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. దయచేసి ఆ పేర్లు పిలుస్తున్నప్పుడు మీరు ఏ మార్గమును వచ్చినా స్వాగతమే. ఎందుకంటే దైవజనులు పాస్టర్ దేవసహాయం గారు, రమేష్ అన్న గారు, దైవజనులు పాస్టర్ జ్యోతిబాబు గారు, పాస్టర్ సువార్తరావు గారు, పాస్టర్ సదానందం గారు, పాస్టర్ హోసన్న గారు, పాస్టర్ జాన్ డేవిడ్ గారు, పాస్టర్ విజయబాబు గారు, పాస్టర్ అడపా ప్రసాద్ గారు, పాస్టర్ ప్రభు కుమార్ గారు, పాస్టర్ శామ్యుల్ జ్యోతి గారు, పాస్టర్ యేసుదాస్ గారు, పాస్టర్ విల్సన్ గారు, వారు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, నా పక్కన కూర్చున్నా పర్లేదు. వేదిక మీద అనేది ఆప్షన్ లేదు ఇక్కడ తప్ప. గుంటూరు పాస్టర్ గుంటూరు రమేష్ గారు ఐఎఫ్జే సేవకుల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి కూడుకోవాలని కోరుతున్నాను. అట్లాగే తమ్ముడోళ్ళు స్థానం కోరుకోరు కానీ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. గ్లోరియస్ మినిస్ట్రీస్ సేవకులు నిరీక్షణ గారు, రమేష్ గారు కూడా వేదిక మీదకి రావాలని. మీరు ఎక్కడైనా సర్దుకోగలరు కానీ ఇక్కడ సర్దుకోవాలని కోరుతున్నాను. మీ మంచి మనసుకు కృతజ్ఞతలు. అలాగే పాస్టర్ కాలేబ్ గారు, ఒక్కొక్క ఐఎఫ్జీ నుంచి అయినా ఒకరిని పిలవాలనే ఆరాటం ఉన్నది కానీ మరి అంత మంచి పెద్ద మందిరం నేను ఎప్పటికి కట్టగలను. ఆమేన్. కనుక దైవజనులు మరి సర్దుకోండి. ఇంకా కొన్ని కుర్చీలు తెండి నాన్న, తెచ్చారా? తెండి, ఏం తప్పు లేదు, తీసుకురండి. వచ్చేవారిని మీరు సులభంగా వేదిక మీదకి వచ్చేలాగా చేశారనుకోండి, వాళ్ళు వేదిక మీదకి రావడంలో మీరు సంతోషిస్తున్నట్టు అర్థం. ఇంత విశాలమైనటువంటి వేదిక ఉన్నది, కుర్చీలు కూడా 2 ఉన్నాయి. మరి అసలు ఐఎఫ్జే ఎక్కడ పుట్టిందంటే తమ్ముడు పీటర్ చర్చిలో విజయవాడ. తమ్ముడు అక్కడ నుంచి నాకు పేర్లు పంపుతున్నాడు, తాను అక్కడే ఉండి. ఈ లిస్ట్ అంతా తమ్ముడు సహకారమే. నాన్న నువ్వు ఎక్కడ కూర్చుంటే ఎవరు కాదంటారు నాన్న, నువ్వు నాతో ఉండు. కనుక హల్లెలూయా. మరి చోటు లేకపోయినా ఇరికించి అయినా సరే డానియల్ ఎజ్రా శాస్త్రి గారిని మాతో ఉండాలని కోరుతున్నాను. కారణం కేవలం ఐఎఫ్జే కాదు, మా తాతయ్య గారి లింకు. మా మమ్మీ సంతోషపడుతుంది. హల్లెలూయా. ఈ దైవజనులందరూ ఇలా ఒదిగిపోగలిగిన వారు కాబట్టే నాలాంటి ఒక అమాయకుడు అర్భకుడు ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్వహించగలుగుతున్నాడు. లేకపోతే ఇది సాధ్యం కాదు. హల్లెలూయా. దైవజనులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పక్షంగా మీరు గట్టి చప్పట్లు కొడతారా? దట్స్ ఆసమ్. ప్రైజ్ ద లార్డ్. పిల్లారా, మరిగా ఈ సమయాన్ని మనము త్వరగా ముగిద్దాము. గ్లోరియస్ మినిస్ట్రీ సిస్టర్స్ ఒక పాట పాడిన తర్వాత బిడ్డ జెస్సి కూడా ఒక చిన్న పాట పాడుతుంది. చిన్న పాట లేకపోతే ఒక చరణం పాడుతుంది. ఏముందాడా? దేవునికి స్తోత్రం. పాటను అప్పటికప్పుడు పెద్దగా చేయలేం కానీ చిన్నగా చేయగలం కదా. హల్లెలూయా. స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ వర్షిప్ అనే పేరు మీద రేపటి నుంచి ఒక 10 రోజులు ఒక ప్రత్యేకమైన పాఠశాలకు నిర్వహించబడుతుంది. ఆ విషయంలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు 4: పాస్టర్ డేవిడ్ నన్, పాస్టర్ చార్లెస్, పాస్టర్ డేవిడ్ ఫ్రాన్సిస్, పాస్టర్ జార్జ్ బుష్ గారు ఉన్నారు. రాబోయే 10 రోజులు ఈ వేదిక, ఈ మందిరం, ఈ పరిచర్య, రాజ్యం, బలం అంతా వాళ్ళదే. అందుకని ఈరోజు ఆ 4 రేపటి నుంచి వాళ్ళదే రాజ్యం కనుక వాళ్ళ పేర్లు పిలవలేదు. వాళ్ళు ఎలాగో ఏమనుకోరు. కొంతమంది అయ్యో అంత ముఖ్యమైన వాళ్ళని మర్చిపోయారు ఏంటి అనుకుంటున్నారు. ఆఖరి వారు ఎప్పుడు కూడా తృణీకరించబడ్డవారు కాదు. దేవునికి స్తోత్రం. కనుక ఆ 4 బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి
ఒరిస్సా ప్రాంతంలో నుండి అయ్యబ్జ విజ్ఞాపనోద్యమంలో ఆరంభం నుండి ఒక బాధ్యత కలిగినటువంటి సేవకులు మరి సురేష్ గారు వేదిక మీద ఉండాలని కోరుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధనా అర్పించేదము, నీ తేజో మహిమా నిలుచుస్తలానా, నీవు చూపించిన దర్శన ప్రకారము కట్టించినావు ఈ మందిరము, నీవు చూపించిన దర్శన ప్రకారము కట్టించినావు ఈ మందిరము. ఆలోచన ఇచ్చి సామర్థ్యమునిచ్చి, ఆలోచన ఇచ్చి సామర్థ్యమునిచ్చి, నీ ప్రజల క్షేమముకై ఈ మందిరమాకిచ్చావు, నీ ప్రజల క్షేమముకై ఈ మందిరమాకిచ్చావు. స్తుతి ఆరాధనా అర్పించేదము, నీ తేజో మహిమా నిలుచుస్తలానా. స్తుతి ఆరాధనా అర్పించేదము, నీ తేజో మహిమా నిలుచుస్తలానా. సాగిపోదుము, దుఃఖమంత మరచిపోయి సాగిపోదుము. నిన్నే స్తుతింతుము, నిన్నే ప్రార్థింతుము, నిన్నే ధ్యానింతుము, నిన్నే ఆరాధింతుము, నీకై జీవింతుము. నీ సన్నిధానంలో నిన్నే స్తుతింతుము, నిన్నే ప్రార్థింతుము, నిన్నే ధ్యానింతుము, నిన్నే ఆరాధింతుము, నీకై జీవింతుము. నీ సన్నిధానంలో నీవు చూపించిన దర్శన ప్రకారము కట్టించినావు ఈ మందిరము, నీవు చూపించిన దర్శన ప్రకారము కట్టించినావు ఈ మందిరము. ఆలోచన ఇచ్చి సామర్థ్యమునిచ్చి, ఆలోచన ఇచ్చి సామర్థ్యమునిచ్చి, నీ ప్రజల క్షేమముకై ఈ మందిరమా
మాకిచ్చావు, నీ ప్రజల క్షేమముకై ఈ మందిరం మాకిచ్చావు. స్తుతి ఆరాధన అర్పించేదము, మహిమ నిలుచు స్థలాన. స్తుతి ఆరాధన అర్పించేదము, నీ తేజో మహిమ నిలుచు స్థలాన. స్తుతి ఆరాధన అర్పించేదము, నీ తేజో మహిమ నిలుచు స్థలాన. నీ తేజో మహిమ నిలుచు స్థలాన. నీ తేజో మహిమ నిలుచు స్థలాన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం.